సువిశాల దృశ్య మణిహారం విశాఖ తీర ప్రాంతం కనువిందు చేసే అందాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న 11 బీచ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. బీచ్లో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో టూరిజంకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది విశాఖ. ప్రకృతి అందాలను చూస్తే మనసు పరవశిస్తుంది. కళ్ళు చెదిరిపోయే తీర ప్రాంతం, బీచ్లు, అందమైన భవనాలు ఇలా సుందర నగరంగా ఆకట్టుకుంటోంది విశాఖ. ప్రశాంత వాతావరణానికి నెలవు కొలువు అన్నట్లుగా నగరం కనువిందు చేస్తోంది. సువిశాల సాగర తీరం మణిహారంగా ఉన్న విశాఖలో టూరిస్టుల మనసు దోచే విధంగా 11 కొత్త బీచ్లను అభివృద్ధి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 11 బీచ్లను అనుసంధానం చేస్తూ కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాదు జిల్లాలోని 25 బీచ్లను కూడా అభివృద్ధి చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఫిషరీస్ యూనివర్సిటీ ఓ సర్వేను కూడా పూర్తి చేసింది. ప్రకృతి ప్రసాదించిన తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విశాఖ నగరంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 4 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి పర్యాటక ప్రాంతాలను రమణీయంగా మార్చారు. గతంతో పోలిస్తే విశాఖను సందర్శించే టూరిస్టులు బాగా పెరిగారు. దాంతో విశాఖ తీరంలోని బీచ్లు వేలాది మందితో కిటకిటలాడుతున్నాయి. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న బీచ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి క్లీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాలు ఎప్పటికప్పుడు బీచ్లోని చెత్తను తొలగిస్తుంటాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం బీచ్ బెడ్ అంతా కూడా టూరిజం చేశారు. లైట్స్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మీకు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, విజిటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కొంచెం సేపు కూర్చొని అలా స్పెండ్ చేయడానికి చాలా బాగా డెకరేట్ చేశారు. फिर बाहर आए आरके बीच देखा, इतना सही है, इतना नीट एंड क्लीन है वैजाग, बहुत अच्छा लगता है. और फिर से मेरे पापा का ट्रांसफ़र आया तो मैं गई नहीं, ट्रांसफ़र यहीं पे थी क्योंकि वैजाग मेरे को इतना अच्छा लगा, इतना सेफ है. तेलुगु तो आता नहीं है. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లోని పార్కులన్నింటినీ అభివృద్ధి చేశారు. సందర్శకులు వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్ జిమ్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు సిరిపురం జంక్షన్ లో ఏర్పాటు చేసిన వైజాగ్ స్క్వేర్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. फैमिलीज को भी यहाँ बुलाते हैं, हम लोग बहुत अच्छा एंजॉय करते हैं. यहाँ पे बहुत सारा प्लेसेस है और यहाँ पे बहुत देखने के लिए सी पोर्ट है, बहुत सारा जगह है यहाँ पे जहाँ पे हम लोग फिशिंग हार्बर्स है जहाँ पे हम लोग जाके एंजॉय कर सकते हैं, फैमिली को लेके जा सकते हैं. ये चीज हम लोग को बहुत हेल्प करता है. మన దేశానికి వచ్చే 10 మంది పర్యాటకులలో 3 విశాఖలో పర్యటిస్తున్నారు. ఒకవైపు సాగర సోయగాలు, మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు జాతీయ అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి టన్నెల్ అక్వేరియం టూరిస్టులను అదో అద్భుత ప్రపంచంలా అట్రాక్ట్ చేస్తోంది.